నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్య వీరమాచినేని. నేను కన్సల్టెంట్ ఫేకో అండ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ కింద పనిచేస్తున్నాను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్లో. సో ఈరోజు మనం శుక్లాల గురించి మాట్లాడుకుందాం. శుక్లం అంటే క్యాటరాక్ట్ అంటాం అనమాట. జనరల్గా పేషెంట్స్ అడుగుతుంటారు, శుక్లాలు ఎందుకు వస్తాయి, శుక్లాల వల్ల శుక్లాలకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, లేకపోతే ఓన్లీ క్యాటరాక్ట్ సర్జరీ ఒకటే ఆప్షనా అని అడుగుతుంటారు చాలామంది పేషెంట్స్. సో శుక్లాలు అనేవి జనరల్గా మనం పుట్టుకతోనే మన కంట్లో లెన్స్ అనేది ఒక న్యాచురల్ లెన్స్ అనేది ఉంటుందన్నమాట. అవి చాలామందికి ట్రాన్స్పరెంట్గానే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ లెన్స్ ఎలా అయితే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాడీలో మార్పులు జరుగుతూ ఉంటాయో, అలానే ఈ లెన్స్లో కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఎస్పెషల్లీ 55-60 దగ్గరికి వస్తున్న కొద్దీ కంట్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అలా కంట్లో ఈ ట్రాన్స్పరెంట్ లెన్స్ కాస్త మెల్లిగా పొగమంచులాగా క్రియేట్ అవుతూ ఉంటుంది, తెల్లగా మారుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో పేషెంట్కి కొన్ని సిమ్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అవేంటి అంటే, మనం నైట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎదురు లైట్ పడినప్పుడు ఇబ్బంది పడటం, వెహికల్స్ అవి సరిగ్గా కనిపించకపోవటం, నైట్ టైం జనాలు ఫేసులు కొంచెం దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం బ్లర్గా కనిపించటం, ఎస్పెషల్లీ టీవీ చూసేటప్పుడు కానీ మీ కింద అవన్నీ కొంచెం బ్లర్గా సబ్ టైటిల్స్ అవి కనిపించటం, ఈ ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. మెట్లు దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోకపోవటం, మెట్లు సరిగ్గా కనిపించకపోవటం రాత్రిపూట, ఈ ఇబ్బందులు ఫేస్ అవుతూ ఉంటారు. సో చాలామంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, కళ్ళజోడు వల్ల మా చూపు పెరగదా క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి, లేదు ఐ డ్రాప్స్ వేసుకుంటే క్యాటరాక్ట్ ఏమన్నా తగ్గిపోతుందా సర్జరీ లేకుండా, ఇవన్నీ ఏమీ జరగవండి. క్యాటరాక్ట్ ఉంటే ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవటమే. ఆపరేషన్ ఒకటే దీనికి ట్రీట్మెంట్. అండ్ మన దగ్గర ఇప్పుడు ఇంతకు ముందులాగా క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటే చాలామంది భయపడతారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లేదు మనకి మళ్ళీ ఆపరేషన్ తర్వాత మళ్ళీ కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది, ఇవన్నీ కన్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ వల్ల మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో మన దగ్గర రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో క్యాటరాక్ట్ సర్జరీ అనేది వితౌట్ టచ్, మినిమం ఇన్సిషన్తో, మినిమం బ్లడ్ లాస్తో చేసేస్తాము. సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, బికాజ్ ఇట్స్ ఏ రోబోటిక్ సర్జరీ అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో.